ఛా, మై గాడ్, ఇప్పుడేం చేయాలి? ఆవిడ గాని ఇప్పుడు అక్కడికి వెళ్ళి అర్చన్ని చూసిందంటే కొంప కొల్లేరైపోతుంది. బావగారు, నేను మావయ్య గారు ఎక్కడి నుంచో 15 లక్షలు తెచ్చిస్తే ఆ డబ్బుని నేనే వెళ్ళి ఇచ్చొస్తాను అని అత్తయ్య గారు శారదాంటి వాళ్ళింటికి ఆటోలో వెళ్లారు. అత్తయ్య గారి ఆవేశం చూస్తుంటే తప్పకుండా అక్కడేదో గొడవ జరిగేలాగానే ఉంది. అందుకే నాకేం చేయాలో తోచక మీకు ఫోన్ చేశాను. మీరు వెంటనే ఎక్కడున్నా అక్కడికి వెళ్ళి హలో సౌందర్య, హలో పెద్దాడా? అమ్మా, ఎక్కడికి? కళ్యాణ్ వాళ్ళింటికి 15 లక్షలు ఇవ్వడానికి. ఇంత డబ్బు మీ నాన్నగారు అప్పుగా తెచ్చారు. వెంటనే ఇచ్చేస్తే మర్యాదగా ఉంటుందని నేనే బయలుదేరాను. కానీ అమ్మా, ఆ డబ్బు ఇవ్వాల్సింది నేను వెళ్ళిస్తేనే మర్యాదగా ఉంటుంది. అది కాదురా. ప్లీజ్ అమ్మా, అక్కడ వాళ్ళు నిన్నేదన్నా అంటే నువ్వు బాధపడితే నేను భరించలేను. అందుకే నా మాట విను. ఇప్పటిదాకా జరిగింది చాలు. నువ్వు ఇంటికి వెళ్ళు. ఈ డబ్బును నేను నా చేత్తోనే ఇస్తాను. ఈ రాంప్రసాద్ మోసగాడు కాదు అని వాళ్ళకి తెలిసేలా చేస్తానమ్మా. అలాగేరా, నువ్వే ఇవ్వు. స్వప్న, గోరింటాకు పండిందా? ఏది చూద్దాం. గోరింటాకు ఎంత ఎర్రగా పండితే కట్టుకోబోయేవాడికి అంత ఇష్టమని అర్థం. రా బాబు, అక్కడే ఆగిపోయావే. కూర్చో బాబు. పర్వాలేదాంటీ, తీసుకోండి మీ డబ్బు. మీ డబ్బుని చెప్పిన టైంకి అందించలేకపోయాను, క్షమించండి. అయ్యో, అదేం మాట బాబు. మీ అమ్మగారు నాకంతా చెప్పారు.
జరిగిన దాంట్లో నీ తప్పేముంది? తప్పు ఎవరిదైనా మీకు నా వల్ల ఇబ్బంది కలిగింది. తీసుకోండి. మరి మీ బావమరిది కనిపించాడా బాబు? లేదంటే మా గోవిందం ఏమైపోయాడో ఇప్పటికీ తెలీదు. అలాగా? మరి ఈ డబ్బు? మా నాన్నగారు ఎవరినో అడిగి తీసుకొచ్చారు. అర్థమైంది బాబు. ఆ రోజు మా స్వప్న అన్న మాటలకి మీ అమ్మగారు మనసు కష్టపెట్టుకుని మీ నాన్నగారితో చెప్పినట్టున్నారు. అందుకే ఆయన ఎక్కడి నుంచో ఈ డబ్బుని అప్పుగా తెచ్చినట్టున్నారు. ఇప్పుడంత అవసరమేముంది బాబు? వీలు చూసుకొని నెమ్మదిగా ఇచ్చేవాళ్ళు కదా. పోగొట్టుకున్న డబ్బుని అప్పుడైనా అప్పుగానే తేవాలి కదా ఆంటీ. అందుకే ఇప్పుడే తెచ్చారు. మాట తేడా రాకూడదని, బంధాలు తెగిపోకూడదని, నా నిజాయితీని ఎవరూ శంకించకూడదని. అయ్యో, అలాంటిదేం లేదు బాబు. నువ్వెలాంటి వాడువో నాకు తెలీదు. మీకు తెలిసినా నా నిజాయితీని నిరూపించుకోవాల్సిన బాధ్యత నా మీదే ఉంది కదా. అందుకు తెలియని వాళ్ళు తప్పుగా అనుకున్నా పర్వాలేదు, కానీ బాగా తెలిసిన వాళ్ళు కూడా అపార్థం చేసుకున్నారు కదా. అందుకు వెళ్ళొస్తానంటీ. నేనొచ్చెళ్ళినట్టు కళ్యాణ్తో చెప్పండి. కూర్చో బాబు, కాఫీ తీసుకొస్తాను. వద్దంటీ. డబ్బు ఇవ్వాలని వచ్చాను, ఇచ్చాను. వెళ్ళొస్తానండి. బాబు, ఇంటికొచ్చి వెళ్ళావంట అమ్మ చెప్పింది. ఏంటి అంత డబ్బును అర్జెంటుగా అప్పు చేసి తేవాల్సిన అవసరం ఏమొచ్చింది? నేనేమన్నా అడిగానా? అడక్కపోవటం నీ సంస్కారం, తెచ్చివ్వటం నా కర్తవ్యం. సంస్కారం, కర్తవ్యం మాట్లాడితే ఇలా పెద్ద పెద్ద డైలాగులు చెప్పడం నేర్చుకున్నావు. ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో అంత డబ్బు... ఎలాంటి పరిస్థితుల్లో కూడా డబ్బు మన స్నేహబంధానికి అడ్డు కూడా కాకూడదని. అది కాదురా. ప్లీజ్ కళ్యాణ్, ఈ టాపిక్ ఇంతటితో వదిలే. దీన్ని నీకు ఇవ్వాలని వచ్చాను.
దీన్ని నీకిద్దామని వచ్చాను. రామ్, ఇది నీ భార్య గుర్తుగా నువ్వెంతో భద్రంగా దాచుకున్న తాళి. హ. ఈ తాళి ఆడదాని మెళ్ళో ఉంటే ధైర్యం, మగాడి చేతిలో ఉంటే భయం. ప్రతి క్షణం గతాన్ని గుర్తుకు చేసే దీన్ని చూస్తూ భయపడుతూ బ్రతకటం నా వల్ల కాదు. అందుకని నీ భార్య జ్ఞాపకంగా ఉంచుకున్న ఈ తాళిని ఇచ్చేస్తావా? ఎందుకు? ఆ జ్ఞాపకాలన్నిటినీ మర్చిపోదామని. కానీ ఏనాటికైనా నీ భార్య తిరిగొస్తే? రాదు, ఎప్పటికీ రాదు. మరో పెళ్లి చేసుకొని మరో మగాడితో జీవితాన్ని పంచుకోబోతున్న నా భార్యకి దీంతో పని లేదు. తనే లేకపోయాక నాకు దీంతో అవసరమూ లేదు. రామ్, అవును కళ్యాణ్, నమ్మకంతో మొక్కితేనే రోడ్డు పక్కన పడున్న రాయి కూడా దైవం అవుతుంది. ఆడదాని మెళ్ళో ఉన్నంత వరకే ఈ బంగారం తాళి అనిపించుకుంటుంది. నమ్మకం లేని చోట రాయి రాయి మాత్రమే. ఆడదాని మెళ్ళో లేని ఈ తాళి కేవలం బంగారం మాత్రమే. అందుకే దీన్ని నీకు పెళ్లి కానుకగా ఇవ్వాలనుకుంటున్నాను. రామ్, నీకు అభ్యంతరం లేకపోతే దీన్ని నువ్వు నీ కాబోయే భార్య మెళ్ళో కట్టాలి. నీ స్నేహితుడిగా నేను నీకిచ్చే పెళ్లి కానుక ఇలా శాశ్వతంగా నీ దగ్గరే ఉండిపోవాలి. ఇదే నా కోరిక. దయచేసి నా కోరికని కాదనకో ప్లీజ్. అలాగే నీ స్నేహితుడిగా నీ కోరికను మన్నించడం నా కర్తవ్యం. కానీ ఒక కండిషన్. కండిషనా? ఏంటది? ఈ తాళిని నేను నా స్వప్న మెడలో కట్టేటప్పుడు నువ్వు నా ఎదురుగానే ఉండాలి. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా అని మంగళ వాయిద్యాలు మోగుతున్నప్పుడు ముందుగా నువ్వే మా దంపతులను అక్షింతలు చల్లి ఆశీర్వదించాలి. అలాగే. అయితే నీ కండిషన్ నాకోకే, నా కండిషన్ నీకోకే. ఏది ఇచ్చేయి మా పెళ్లి కానుక. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా. అందమైన పెళ్లి కానుక. ఇంత అందమైన పెళ్లి కానుకని ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఎవరికీ ఇచ్చుండరు. చేతులారా కట్టిన తాళిని, మనసారా ప్రేమించిన ఇల్లాలిని దూరం చేసుకున్న దురదృష్టవంతుల్ని. ఈ తాళి నీకు గుర్తొచ్చిందా? చెప్పు, గుర్తొచ్చిందా? ఇదే స్వప్న. ఈ తాళే ఆ రోజు రామ్ని నన్ను ప్రాణ స్నేహితులుగా మార్చింది. ఆ రోజు ఈ తాళి నీ చేతికిస్తే ఈరోజు మళ్ళీ నా చేతికొచ్చింది మన పెళ్లి కానుక్క. ఏంటి ఏంటి మీరనేది? అవును స్వప్న, మన పెళ్లికి ఎంతోమంది బంధువులు స్నేహితులు వస్తారు, ఎన్నెన్నో విలువైన కానుకలు ఇస్తారు. కానీ ఇంత అపురూపమైన కానుకని నా రామ్ తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఏంటి మీరనేది? దీన్ని దీన్ని అతనిచ్చాడా?
దీన్ని రామే నా చేతికిచ్చాడు. అగ్నిసాక్షిగా వేద మంత్రాల మధ్య ఈ కళ్యాణ్ ఈ స్వప్నమేళలో కట్టబోయే తాళి ఇదే. స్వప్న, అవునండి, ఇది ఇది తాళి కాదు, ఒక ఆడదాని కంఠానికి బిగిసిన ఊరి తాడు. అమాయకురాలైన ఒక ఇల్లాలి కన్నిటికి ఆనవాలు. 4 గోడల మధ్య జరిగే దాంపత్య హింసలో మృగం లాంటి ఓ మగాడి రాక్షసత్వానికి, పైకి చెప్పుకోలేని ఓ అవల మానసిక క్షోభకి సజీవ సాక్ష్యం. స్వప్న, అవునండి, ఇది మీ ఫ్రెండు వేద మంత్రాల సాక్షిగా తన భార్య మెళ్ళు కట్టిన తాళి. కాని అనుమానం పిశాచి సాక్షిగా, దౌర్జన్యపు దయ్యాల సాక్షిగా, నివ్వెరపోయి చూస్తున్న పంచభూతాల సాక్షిగా అర్ధరాత్రి వేళ తన చేత్తో తెంచేసిన తాళండి. ఇలాంటి తాళిని ఏ మగాడైనా తన కాబోయే భార్య మెళ్ళో కడితే మళ్ళీ తెగిపోదని గ్యారంటీ ఏంటి? తాళి అంటే పసుపు తాడు కాదు, బంగారు పిల్లలు కాదు, బంధం, పవిత్రమైన బంధం. ఆ బంధాన్ని ముడివేసేందుకు పుట్టుకుని తెగిపోయిన ఈ తాళ ఛీ! తనలోని రాక్షసత్వానికి పరాకాష్ట. బతికినంత కాలం అడుగడుగునా వెంటాడే ఓ దిష్టి గుర్తు, దరిద్రం. ఈ దరిద్రం నాకొద్దు. రామ్, ఐఎమ్ సారీ. సెంటిమెంటల్గా స్వప్నకి ఇది నచ్చలేదు. స్వప్నకి నచ్చని పని నేనేది చేయలేను. కాదంటున్నందుకు సారీ. కష్టపెట్టుంటే వెరీ వెరీ సారీ. ఇట్స్ ఆల్ రైట్. సెంటిమెంట్ కదా. ఉంటాను. తేరికే మనిషి కాపలా కాస్తున్నట్లేదురా, శవాన్ని కాపలా కాస్తున్నట్టుంది. అవునన్నా, వాడు సావకుండా మనల్ని సంపక తింటుండు. ఛ! ఇంకెన్నాళ్ళన్నా మనకి కుక్క కాపలా? పైసలు తీసుకున్నాం కదరా, హుకుం వచ్చే వరకు ఇలాగే కంటిన్యూ చేయాలి. ఎప్పుడన్నా ఇక్కడికి వెళ్ళి బయటపడేది, ఇంకెప్పుడన్నా ఉక్కుమిచ్చే మేడం వచ్చేది.
నమస్తే మేడం. ఈ గోవిందం ఇలాంటి తాటాకి చప్పుళ్ళకి భయపడే రకం కాదు. డబ్బు కక్కుర్తుపడి అయిన వాళ్ళకి అన్యాయం చేసేవాణ్ణి అంతకన్నా కాదు. నేను ఇప్పుడే వెళ్ళి ఈ నిజం గురించి అత్తయ్యకి మావయ్యకి చెప్తాను. జగ్గు, నేనే. జాగ్రత్తగా విను. హైవే రోడ్డు దగ్గర ఓ దిక్కుమాలిన వెధవ చావు బ్రతుకుల మధ్య పడున్నాడు. వాడు బ్రతికుండడం మనకి చాలా అవసరం. బయట ప్రపంచానికి తెలియకుండా వాడిని ఊరు చివర దాచుంచండి. పొరపాటున వాడు బయటికొచ్చాడో మీరు చస్తారు. తొందరగా రండి. ఉంటాడా పోతాడా? ప్రాణాలకేం ప్రమాదం లేదు మేడం. కాకపోతే డీటెయిల్స్ వద్దు, డైరెక్ట్గా పాయింట్లోకి రా. అంటే ప్రస్తుతానికి సేఫే మేడం. ఇలాగే కంటిన్యూ చెయ్యి. వీడు బ్రతకూడదు, చావకూడదు. కదల్లేని శవంలా ఇలాగే జీవచ్చవంలా ఉండాలి. అలాగే మేడం. ఇంకో 24 గంటల వరకు ఓకే మేడం. కానీ ఇతన్ని ఇక్కడెందుకు ఉంచారు? ఎవరు, ఏమిటి, ఎందుకు లాంటి చెత్త ప్రశ్నలు వేస్తే వీడి పక్కన నువ్వు పడుంటావు. అర్థమైంది మేడం. బయట కార్ దగ్గర వెయిట్ చెయ్యి. అలాగే మేడం. ఇడియట్, నా మాటనే కాదన్నాడు, కదల్లేని శవంలా పడున్నాడు. చెప్పింది గుర్తుంది కదా? గుర్తుంది మేడం. చూడు, నేను మళ్ళీ చెప్పేదాకా సేమ్ కండిషన్. తేడా వచ్చిందో? లేదు మేడం, మీరు చెప్పినట్లే ఫాలో అయిపోతాను. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని డ్యూటీ చేయండి. తేడా వచ్చిందో ఇప్పుడు ఊపిన మీ తలకాయలు పుచ్చకాయలా పేలిపోతాయి. అలాగే మేడం.
చూడు, మరోసారి చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. వాడు చాలా మొండోడు. స్పృహలోకి వచ్చాడో తప్పకుండా తప్పించుకోవాలని చూస్తాడు. అదే గనక జరిగిందో మీలో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలరు. మైండ్ ఇట్. జాగ్రత్త. సౌందర్య, నువ్వేంటి ఇక్కడ ఊరి బయట? హాయ్ కళ్యాణ్. హాయ్ మహేష్. మీరు ఇటువైపు ఎక్కడి నుంచి వస్తున్నారు? అది ఓ పేషెంట్కి చిన్న ప్రాబ్లం వస్తే ట్రీట్మెంట్ చేయడానికి వచ్చాను. పేషెంటా? ఇక్కడ ఎవరు సౌందర్య? అంటే మీకు తెలీదులేండి. మా రిలేటివ్, దూర బంధువు. ఏంటి ప్రాబ్లం? చిన్నదే, చాలా చిన్న ప్రాబ్లం. అది యాక్సిడెంట్ కేసు, హెడ్ ఇంజూర్ అంతే. యాక్సిడెంట్ కేసా? అవును. హెడ్ ఇంజురీ అంటే చిన్న ప్రాబ్లం ఎలా అవుతుంది? మేజర్ ప్రాబ్లం అయి ఉండాలి కదా? ఎస్, యు ఆర్ రైట్. పేషెంట్కి ఇంకా స్పృహ రాలేదు. ఓ, హెడ్ ఇంజురీ కేస్, ఇంకా స్పృహ రాలేదా? అంటే కండిషన్ చాలా క్రిటికల్గానే ఉండాలి. అబ్బే, అలాంటిదేం లేదు కళ్యాణ్ గారు. నార్మల్గానే ఉన్నాడు. నార్మల్గానే ఉన్నాడా? ఏ మహేష్, ఈ చుట్టుపక్కల పెద్ద హాస్పిటల్ కూడా ఏదీ లేదు. మరి ట్రీట్మెంట్ ఎక్కడ ఇస్తున్నారు? ఇక్కడే ఓ పాడుపడ బంగ్లాలో. వాట్? ఏంటి సౌందర్య, పేషెంట్ మీ బంధువు అంటున్నావు, పైగా హెడ్ ఇంజురీ కేస్, ఇంకా స్పృహ కూడా రాని పేషెంట్ని ఓ పాత బంగ్లాలో ఉంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నావా? ఎంత డేంజరో తెలుసా? ఏ మహేష్, క్రిటికల్గా ఉన్న పేషెంట్ని వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలని, లేకపోతే ప్రాణాలకే ప్రమాదం అని మీరైనా చెప్పొద్దు. నేను చెప్పాను, కానీ ఈవిడే వినడం లేదు. ట్రీట్మెంట్ ఆ బంగ్లాలోనే జరగాలంటుంది. సౌందర్య, ఈయన చెప్పేది నిజమేనా? వాళ్ళు చాలా పూర్. హాస్పిటల్లో చేర్పిస్తే బిల్లుని కట్టేంత స్తోమత లేని వాళ్ళు. అందుకే నేను... అర్థమైంది. కానీ అలాంటి పేషెంట్స్ కోసమే శారదా నర్సింగ్ హోమ్ ఉంది, మర్చిపోయావా? అంటే మీకు కూడా ఫీజుని ఇచ్చుకోలేనంత పేదవాళ్ళు, అందుకని... అయితే అలాంటి పేషెంట్ని నేను తప్పకుండా చూడాలి. వద్దు వద్దు, మేము ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాం. అవునవును, పేషెంట్ ఇంకా కోమలోనే ఉన్నాడు. సెలైన్ కూడా ఎక్కిస్తున్నాం. వాట్? సెలైన్ ఎక్కిస్తున్నారా? కోమాలో ఉన్న పేషెంట్కి పాత బంగ్లాలో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అతని ప్రాణాలకి ఏదైనా అయితే? ఏం కాదు డాక్టర్, మళ్ళీ నేను రేపు వచ్చి చూస్తాను కదా. ఏంటి, రేపు వచ్చి చూస్తారా? సౌందర్య, వాట్స్ హ్యాపెనింగ్? నథింగ్ సీరియస్. అవునవును, కండిషన్ క్రిటికల్గా ఉన్నా ప్రాణానికి ఏ ప్రమాదం లేదు. నో డాక్టర్, ఇలాంటి కేసులు అశ్రద్ధ చేస్తే పైకి మామూలుగానే కనిపించినా పేషెంట్ సడన్గా కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంది. ఆ తర్వాత సర్జరీ చేసినా ప్రయోజనం ఉండకపోవచ్చు. అందుకే ఇమీడియట్లీ షిఫ్ట్ హిమ్ టు మై హాస్పిటల్. ₹1 కూడా ఫీజు తీసుకోకుండా నేను ట్రీట్మెంట్ ఇస్తాను. ఓ అలాగే మేడం, తీసుకెళ్దామా?
అబ్బే అంత అవసరం ఏం లేదు కళ్యాణ్ గారు. మీ ఆఫర్కి చాలా థ్యాంక్స్. అర్జెంట్ పనుంది, ఉంటాను. డాక్టర్ వెళ్దామా? ఓకే మేడం. ఉంటానండి. కళ్యాణ్, నేను తర్వాత కలుస్తాను. బాయ్. బాయ్. ఓకే. సారీ మేడం, డాక్టర్ కళ్యాణ్ గుచ్చి అడిగితే. షట్ అప్! యూజ్లెస్ ఫెలో. ఏంటా చూపు? గుచ్చి అడిగితే తడబడి చెప్పేయడమేనా? ఇంకా నయం, నేనెలాగో మేనేజ్ చేశాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఛ! ఇదిగో డాక్టర్, మళ్ళీ చెప్తున్నాను, ఆ పేషెంట్ గురించి, ట్రీట్మెంట్ గురించి ఎవ్వరికీ తెలియకూడదు. అండర్స్టాండ్? ఓకే మేడం. బెటర్ యూ అండర్స్టాండ్. కళ్యాణ్, వెళ్ళిన పని ఏమైందిరా? ఊళ్ళో మన పొలాల గొడవ తీరిపోయినట్లేగా? అన్నీ తీరిపోయినట్టేనమ్మా. ఈ సంవత్సరం కూడా మన పొలాల్ని ఆ వేరే వాళ్ళని కౌలు చేసుకోమన్నాను. మన ఊరికి దగ్గరలోంచి కొత్తగా కాలువ తవ్వారు కదా, దాంతో పంట దిగుబడి పెరిగింది, కౌలుదారులో ఆశ పెరిగింది. ఏం చేస్తాం, తప్పుతుందా? అలా కాని. అమ్మా, నేను ఊరు నుంచి వస్తుంటే దారిలో సౌందర్య కనిపించింది. సౌందర్య? మన ఊరు నుంచి సిటీకి వచ్చే దారిలోనా? అవునమ్మా, సిటీ పొలిమేరల్లో ఒక డాక్టర్ని తీసుకెళ్తూ కనిపించింది. సౌందర్య మాటలను బట్టి చూస్తే అక్కడ ఎవరికో సీక్రెట్గా ట్రీట్మెంట్ ఇప్పిస్తుందేమో అనిపిస్తుంది. మా సౌందర్య ఏదీ సీక్రెట్గా చేయదు, అన్ని పబ్లిక్గానే చేస్తుంది. అబ్బో, నీ ఫ్రెండ్ని ఒక్క మాటన్నా ఊరుకోవే. మీరు ఊరుకుంటారా? మీ ఫ్రెండ్ గురించి నేను మాట్లాడితే? అవునరా, ఎవరికైనా సరే తన ఫ్రెండ్ గురించి తప్పుగా కామెంట్ చేస్తే బాధగానే ఉంటుంది. అమ్మా, నేను చూసి చెప్పానంతే. లేకపోతే సౌందర్య ఓ డాక్టర్ని తీసుకుని ఊరి పొలిమేరల దాకా ఎందుకు వెళ్ళాలి? దారిలో నన్ను చూసి ఎందుకు కంగారు పడాలి? నేను కూడా ఒక డాక్టర్నే కదా. ఆ పేషెంట్ ఎవరో నేను చూస్తాను అంటే వద్దొద్దు అంటూ ఎందుకు టెన్షన్ పడిపోవాలి? అదిగో మళ్ళీ అదే మాట. మా సౌందర్య ఏం చేసినా ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. ఓహో, అయితే చెప్పు, నీ ఫ్రెండ్ నన్ను వద్దనుకుని ఇంకో డాక్టర్ని ఎందుకు తీసుకెళ్ళింది? ఎందుకే ఉంది, మీరంటే బాగా తెలిసిన వాళ్ళు, ట్రీట్మెంట్ చేసి కూడా ఫీజు ఇస్తానంటే తీసుకోరు. తనేమో ఎవరి సర్వీస్ని ఫ్రీగా తీసుకోవడానికి ఇష్టపడదు. అందుకే మీకు చెప్పకుండా ఇంకెవరో డాక్టర్ని తీసుకెళ్ళుంటుంది. ఏ మాత్రానికి అపార్థం చేసుకోవాలా ఏంటి? విన్నావా అమ్మా, ఎలా సపోర్ట్ చేస్తుందో? ప్రాణ స్నేహితురాలు కదా, తన ఒంటి మీద ఈగను కూడా వాళ్ళనివ్వదు. ఆంటీ, మీరే చెప్పండి, నేనన్న దాంట్లో తప్పేమైనా ఉందా? అస్సలు లేదు. అమ్మా, అవునరా, స్వప్న చెప్పిందే నిజం. నా కోడలు ఏం చెప్పినా నిజమే చెప్తుంది. అంటే అత్తా కోడళ్ళిద్దరు ఒక పార్టీ, నేను ఒక్కడనే ఒక పార్టీనా? అవునంతే కదు స్వప్న. ఎంత ఆలోచించినా, ఎంత సరిపెట్టుకుందాం అనుకున్నా సౌందర్య విషయంలో నాకెందుకో డౌట్గానే ఉందమ్మా. కళ్యాణ్, ఏంటి నువ్వనేది?
అవునమ్మా. సౌందర్య ఊరి బయట ఎవరికో సీక్రెట్గా ట్రీట్మెంట్ ఇప్పించడంలో రీజన్ ఏంటా అని. ఇటు చూస్తే గోవిందం కనిపించడం లేదని రామ్ వాళ్ళ ఇంట్లో అంతా కంగారు పడుతున్నారు. అటు చూస్తేనేమో సౌందర్య. సంథింగ్ ఈజ్ రాంగ్. చూసావా కళ్యాణ్, రామ్ ప్రసాద్ పేరెత్తగానే స్వప్న ఎంత చిరాగ్గా లోపలికి వెళ్ళిపోయిందో. మన డబ్బు మనకిచ్చేసినా కూడా స్వప్నకి నీ ఫ్రెండ్ మీద ఇంకా అనుమానం పోలేదు. అమ్మా, అనుమానాలు అపార్థాలు తొలగిపోవాలంటే ఒకటే మార్గం. ఆ రోజు బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేసి తీసుకెళ్ళింది గోవిందం. గోవిందం ఎక్కడున్నాడో తెలుసుకుని అతని చేత స్వప్నకి నిజాన్ని చెప్పిస్తే తప్ప లాభం లేదు. చెప్పిస్తాను. గోవిందం ఏమయ్యాడో కనుక్కుంటాను. ఇన్నాళ్ళు ఎందుకు కనిపించకుండా పోయాడో తెలుసుకుంటాను. అతని చేతే పాలేవో నీళ్లేవో స్వప్నకు అర్థమయ్యేలా చెప్పించి నా ఫ్రెండ్ రామ్ ప్రసాద్ నిజాయితీని నిరూపిస్తాను. ఏమండి, ఏమైందండి? ఎప్పుడూ లేంది ఇంటికి వస్తూనే ఏంటండి ఇది? మాట్లాడరేంటండి? అమ్మా, అది ఏమైందో చెప్పు. ఛాంబర్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదమ్మా. పర్వాలేదు, నువ్వు చెప్పు. చెప్పడానికి ఏముందమ్మా, కిందటిసారిలాగే ఈసారి కూడా అయ్యగారు ఛాంబర్ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నికవుతారనుకుంటే ఈసారి అయ్యగారికి పోటీగా వాడు నిలబడుతున్నాడమ్మా. వాడా? ఎవడు వాడు? వాడే కోటిగాడు. ఏంటి? ఆ కోటిగాడు మీకు పోటీగా నిలబడుతున్నాడా? నిలబడుతున్నాడా కాదు, నిలబడ్డాడు. నాకు పోటీగా, నాకే ప్రత్యర్థిగా నిలబడి పోటీ చేస్తున్నాడు. ఎంత ధైర్యం వాడికి! వాడు నిలబడితే మీకేంటండి? కిందటిసారి ఏకగ్రీవంగా గెలిస్తే ఈసారి భారీ మెజార్టీతో గెలుస్తారు. అంటే అమ్మా, ఛాంబర్లో అందరూ ఆ కోటికే సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అయ్యగారికి అందరూ వ్యతిరేకంగా. ఆపో. ఏంటి డాడీ, మీరు ప్రెసిడెంట్గా ఉన్న ఛాంబర్లో మీకే వ్యతిరేకంగా లాబింగ్ జరుగుతోందా? లాబింగ్ మాత్రమే కాదు, ఆల్మోస్ట్ డిసైడెడ్. మెజార్టీ మెంబర్స్ వాడే కావాలంటున్నారు. మరిప్పుడు ఏం చేద్దామండి? అది తోచకే. ఇదిగో డాడీ, ఎలక్షన్స్ అంటేనే గెలుపు ఓటములు ఉంటాయి. ఈసారి అదృష్టం బాగుండక ఓడిపోతే? నో, నేను ఓడిపోకూడదు. ఓడిపోతే కూర్చునేది ఇంట్లో కాదు, జైల్లో. ఏమండి? దీనంతటికీ కారణం నువ్వే. ఆ రోజు నీ బోడి సలహా విని ఛాంబర్ డబ్బు 50 కోట్లు మన అవసరాలకు వాడేసుకున్నాం. ఆ డబ్బు గురించే మెంబర్స్ అందరూ చాటుగా గుసగుసలాడుకుంటున్నారు. అందుకే నన్ను దింపేసి
ఆ కోటిగాడికి పట్టం కట్టాలనుకుంటున్నారు. డాడీ, అవును, నా మీద పంతంతో ప్రతీకారంతో రగిలిపోతున్న ఆ కోటిగాడు ఏ చిన్న అవకాశం దొరికినా నన్ను పాతాళానికి తొక్కేయాలని ఎదురు చూస్తున్నాడు. వాడు ప్రెసిడెంట్ అయితే ముందుగా ఆ డబ్బు గురించే ఎంక్వైరీ చేస్తాడు. మొత్తం లెక్కలన్నీ బయటికి లాగి నన్ను ఊచలు లెక్క పెట్టిస్తాడు. ఏమండి? మాట్లాడదు. ఆ రోజు నీ మాటలతో రెచ్చగొట్టి ఆ డబ్బుని వాడుకుందామన్నావు. చెప్పు, ఇప్పటికిప్పుడు ఆ 50 కోట్లని ఎక్కడి నుంచి తెద్దాం? అయిపోయింది. ఇన్నాళ్ళు ఎంతో పరువుగా 10 మందిలోనూ గర్వంతో తలెత్తుకుని తిరిగిన ఈ హర్షవర్ధన్ పని అయిపోయింది. నడి రోడ్డు మీద నేరస్తుళ్ళ పోలీసుల మధ్య తల వంచుకొని ఈ చేతులకి సంకెళ్ళు వేయించుకొని జైల్లో చిప్పకూడు తినే రోజు ఎంతో దూరంలో లేదు. ఆ రోజు రాకముందే ఆ విస్కీకి బదులు నేను విషాన్ని తాగి చచ్చిపోతే మేలు. డ్రైవర్, కార్ ఆపు. అన్నపూర్ణమ్మ గారు బాగున్నారా? పాపికి చిరాయివన్నట్టు బావుండకేం చేస్తానులేండి. జరిగింది మీరింకా మర్చిపోయినట్టు లేరు. గుండెకు తగిలిన గాయాలు మాసిపోయినా మచ్చలు మిగిలే ఉంటాయి. అన్నపూర్ణమ్మ గారు, ఆ రోజు మా స్వప్న అన్న మాటలకి మీరెంతగా బాధపడి ఉంటారో నాకు తెలుసు. అందుకే మిమ్మల్ని క్షమించండి అని అడిగాను. అంత పెద్ద మాటలెందుకులేండి. మా కర్మకాలి అలా జరిగింది. నా కొడుకు మోసగాడు, దొంగ, దగాకోరు అనే మాటలు పడవలసొచ్చింది. అందుకే తల తాకట్టు పెట్టైనా సరే మీ డబ్బు మీకు ఇవ్వాలనుకున్నాం, ఇచ్చేశాం. ఇప్పటికైనా మేం బ్రతికి చెడ్డవాళ్లమే కాని చెడ్డవాళ్లం మాత్రం కాదు. మోసగాళ్లం, దొంగలం, దగాకోర్లం అంతకన్నా కాదు అని మీరు మీ కాబోయే కోడలు నమ్మితే మాకంతే చాలు. అన్నపూర్ణమ్మ గారు ప్లీజ్, ఆ రోజు మా స్వప్న ఏదో ఆవేశంలో అలా ఎలా అన్నా ఎందుకన్నా మాటను పడింది మేము, నిందను భరించింది మేము. ఆ రోజు జరిగిన దానికి మా స్వప్న తరపున నేను మరోసారి క్షమించమని అడుగుతున్నాను. నేను గాని మా కళ్యాణ్ గాని మనుషులకి మనసులకి విలువిస్తాం కానీ డబ్బుకి మాత్రం కాదు. దయచేసి మీరు ఇది అర్థం చేసుకుంటే చాలు. నేను మీ కాబోయే కోడల్ని తప్పుపట్టడం లేదండి. కానీ మా జాగ్రత్తలో మేముండకపోవడం మాదే తప్పు. నిజంగా మాదే తప్పు. అదిగో మళ్ళీ జరిగింది అందరం మర్చిపోదాం. ఆ రోజు మనసు కష్టపెట్టుకున్న మీరు గుమ్మం దాకా వచ్చి ఎంత బతిమాలినా లోపలికి రాకుండానే వెళ్ళిపోయారు. అందుకే నేను కళ్యాణ్ చాలా బాధపడ్డాం. మా స్వప్నని కోప్పడ్డాం కూడా. మనం పెద్దవాళ్ళం. పిల్లలు తప్పులు చేస్తే పెద్ద మనసుతో మనమే వాళ్ళని క్షమించాలి. మా స్వప్న కూడా మీ కోడల్లాంటిదే అనుకుని దయచేసి క్షమించండి. కావాలంటే తన చేత మీకు సారీ చెప్పిస్తాను. మా ఇంటికి వెళ్దాం రండి. వద్దులేండి, మీరర్థం చేసుకున్నారు, అంతే చాలు. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా తగులుతున్న ఎదురు దెబ్బల వల్ల మేం కూడా ఎక్కడుండాల్సిన వాళ్ళం అక్కడుంటేనే మంచిదని కొంచెం ఆలస్యమైనా అర్థం చేసుకున్నాం. మీ కళ్యాణ్ ఫ్యాక్టరీ కోసం ఇచ్చిన డబ్బుని వీలైనంత తొందరలోనే ఒకేసారి ఇవ్వలేకపోయినా నెల నెల ఇంతని తీర్చేస్తాం. అన్నపూర్ణమ్మ గారు, ఇంత చెప్పినా కూడా మీరు మమ్మల్ని డబ్బు మనుషులుగానే చూస్తున్నారు కదూ? మీరెలాంటివారో నాకు తెలుసు. కానీ మీ కాబోయే కోడలే డబ్బు విషయంలో కొంచెం గట్టిది. అయినా
ఇవాళ రేపు ఆ మాత్రం గట్టిగా ఉండాల్సిందేలేండి. మీ కళ్యాణ్ చేతికి ఎముకలేనట్టుగా దాన ధర్మాలు చేస్తూ ఉంటే మీ కోడలు ముందు చూపుతో కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. మంచిదే కదా. భర్త దూకుడుతో ముందుకెళ్తూ ఉంటే కళ్ళెం వేసి వెనక్కి లాగే భార్య దొరకడం కూడా అదృష్టమేలేండి. ఇంతకీ మీ అల్లుడి ఆచూకీ ఏమైనా తెలిసిందా? ఇంకా లేదు. అదొక్కటే మా బాధ, దిగులు కూడా. ఏం చేస్తాం, అంతా మా కర్మ, మా తలరాత. అయ్యో అలాగా. అన్నపూర్ణమ్మ గారు, ఇలా రోడ్డు మీద ఎందుకు? రండి, మా ఇంటికి వెళ్ళి తీరిగ్గా మాట్లాడుకుందాం. క్షమించండమ్మా, చెప్పాను కదా, ఎక్కడుండాల్సిన వాళ్ళు అక్కడుంటేనే మంచిది అని. వస్తాను.